అసలు ఏం తిరుగులేని తెలంగాణ పరిపాలన. మరి 2 సిటీలను ఎందుకు మీరు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి ఆ 2 సిటీలను స్మార్ట్ సిటీలు చేయకపోయారో మరి బీఆర్ఎస్ నాయకులే చెప్పాలి, ముఖ్యంగా కేటీఆర్ గారు. ఏమన్నా అంటే ఇంగ్లీష్లో ఉపన్యాసాలు దంచుడు, పెద్ద పెద్ద ట్వీట్లు పెట్టుడు తప్ప వాస్తవంగా 10 ఏళ్ల పాలన తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు తెలిస్తే గుండె పగిలిపోతుంది. నేను పార్లమెంట్ సభ్యునిగా వచ్చి ఈరోజు ప్రతి మీటింగ్ అటెండ్ అయితే ఏ లిస్టు చూసినా తెలంగాణ వెనక బెంచ్లు ఉంటుంది. ఇది కేవలము ఈ 10 ఏళ్ల పాలనలో ఢిల్లీని పట్టించుకోక ఢిల్లీలో ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ స్ట్రక్చర్ని బేఖాతరు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పదే ప్రధానమంత్రిని కలుస్తుండు. ఏ మంత్రి వచ్చినా ఏ ప్రధానమంత్రి వచ్చినా మా మంత్రులు పోయి రిసీవ్ చేసుకుంటారు, ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతారు. గతంలో వీళ్ళ యాక్టింగ్కు అసలు వీళ్ళు గతంలో అటువంటి ప్రక్రియ చేసినట్టు కానీ ఎక్కడ కానీ కేవలం రాజకీయాలు చేసినట్టే ఉంది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా పాకులాడలేదు. ఏమైనా